మనుషుడు ఏర్పరచుకున్న వాడ యొక్క అంశం పేరండి. దేవుడు ఏర్పరచుకున్న వాడ, మనుషుడు ఏర్పరచుకునబడిన వాడ. యెషయా గ్రంథము 45:18 ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథము 45:18 అండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. చాలండి. యొక్క ఈ వచనం బట్టి మనం చూసుకున్నట్లయితే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన ఏం చేశాడండి? కలుగు చేసి సిద్ధపరిచి స్థిరపరిచెను. ఈ యొక్క వచనం మనం చూసుకున్నట్లయితే ఇందులో 3 ప్రాముఖ్యత కనబడుతుందండి. ఆయన చేసిన విధానం బట్టి కలుగు చేసి సిద్ధపరిచి స్థిరపరిచెను. ఏమి కలుగు చేశాడు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 1:1 ఒకసారి చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది ఒక విధానం అండి. ఒక ఏమైతే కలుగు చేశాడో దానికి విధానం. ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను కలుగు చేశాను. రెండవది ఆదికాండము 1:27 అండి. ఆదికాండము 1:27. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. చాలండి. దేవుడు నరులను సృజించెను. ఎలాగండి? స్త్రీగాను పురుషునిగాను సృజించెను. ఈ భూమి మీద ముందుగా దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసెను. రెండవది సృజించెను. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించెను. ఇది ఒక విషయం అండి. మూడోది గమనించినట్లయితే, అదే ఆదికాండము 2:7 ఒకసారి చూద్దామండి. ఆదికాండము, దేవుడైన యెహోవా నేలమంటితో నరులను నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చాలండి. దేవుడు మన నరులను ఎలా నిర్మించాడంటే, నేల మట్టితో నిర్మించి తన సొంత చేతులతో నరులను తన సొంత చేతులతో మట్టితో నిర్మించి ఆయన జీవవాయువు ఊదగా అప్పుడు నరుడు జీవాత్మాయను. ఇది ఒక నిర్మాణం అండి. ఆయన తన చేతులతో మనలను నిర్మించుకున్నాడు. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఆయన ఏం చేశాడంటే, యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా కలుగు చేసి సిద్ధపరిచి స్థిరపరిచెను. దీనికి మనం ఈ మూడిట్లకి మనం చూసినట్లయితే, ఒకటి విధానం, రెండోది విషయం, మూడోది నిర్మాణం. ఈ 3 కూడా ఆదికాండం మనం 1వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రక్రియ అంతటి కూడా దేవుడు ఏర్పరచుకున్నది కలుగు చేసి సిద్ధపరిచి స్థిరపరిచెను. అలాగే మరొకసారి మనం గమనిస్తే, కలిగి ఉన్న ప్రతి దానిని కూడా కలిగి చేసిన వాడు దేవుడు. మరొకసారి కలిగి ఉన్న ప్రతి దానిని కలిగి చేసిన వాడు దేవుడే. ఈ భూమి మీద నివసించడానికి మనుషులకు అనేకమైన ప్రాముఖ్యతను, బాధ్యతను కలిగి చేసెను. మనుషునికి ఎవ్వరికి లేని ధన్యతను ఇచ్చాడు. అలాగే ఈ భూమి మీద మనుషుడు విస్తరించి భూమిని పరిపాలించడానికి దేవుడు మనలను నిర్మించుకున్నాడు. కానీ అసలు ఈ వివాహం అనేది అసలే నేను వివాహం కోసం చెప్పట్లేదు, కానీ వివాహం అనేది మొట్టమొదటిగా చేసింది ఎవరండి? వివాహం అనేది మొట్టమొదటిగా చేసింది ఎవరు? దేవుడండి. అది కూడా ఒకసారి మనం చూద్దాము. ఆదికాండము 2:22-24 ఒకసారి చదువుకుందామండి. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనుగాను నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో యొక్క ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడినది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని
విడిచి తన భార్యను హత్తుకును. మొట్టమొదట వివాహం ఎక్కడ జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క వివాహాన్ని చేశారండి. మనం కూడా చాలా చోట్ల వివాహము చేస్తూ ఉంటాం, కానీ అది దేవుని సంకల్పం బట్టి జరిగే వివాహాలు ఉన్నాయి, కొన్ని మన లోకానుసారంగా జరిగే వివాహాలు కూడా ఉన్నాయండి. అలాగే మనము ప్రతి చోట కూడా వివాహం కోసం మాట్లాడినప్పుడు ఒక ఫ్లెక్సీ పెడతామండి, వివాహము అన్ని విషయంలో ఘనమైనదండి. మనం అలాగే వివాహాన్ని అంత ఘనంగా చూస్తున్నామండి, వివాహాన్ని అంత ఘనంగా మనము చేయట్లేదు. ఎందుకంటే ఆ వివాహము ఎప్పుడు ఘనమవుద్దంటే భార్య భర్తకు లోబడినప్పుడు, భర్త భార్యకు లోబడినప్పుడు, అలాగే తన బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయులైనప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ మొత్తం జరిగితేనే ఒక వివాహం అనేది ఘనంగా జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ వివాహాన్ని ఒక మంచి డెకరేషన్ జరిగితే వివాహం బాగా జరిగింది అనుకుంటాం, ఒక మంచి భోజనం పెడితే అది బాగా జరిగింది అనుకుంటాం, కానీ అది దేవుడు అలా కోరుకోలేదండి. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడైతే లోబడి ఒకరికొకరు లోబడి ఉంటారో, అలాగే బిడ్డలు కూడా తన తల్లిదండ్రులకు ఎప్పుడైతే విధేయులై ఉంటారో అప్పుడు ఈ ప్రక్రియ అంతటి కలిపి అప్పుడు వివాహము ఘనమైనదిగా దేవుడు ఎంచుకున్నాడండి. కానీ ఇది దేవుడు ఏర్పరిచిన బంధం. ఒక భార్య ఒక స్త్రీ కానీ పురుషుని కానీ వివాహం జరిపించడానికి దేవుడు ఏర్పరిచిన బంధం. కానీ దేవుడు ఏర్పరిచిన వారిని మనుషులు విడదీయట అసాధ్యమండి. ఎందుకంటే మన చిన్న చిన్న కారణాల వల్ల, భార్యాభర్తలకు చిన్న చిన్న కారణాల వల్ల, చిన్న చిన్న గొడవల వల్ల మనం ఏం చేస్తాం, భార్య నుండి భర్త మనము దూరం అయిపోతాం చాలా చిన్న కారణాల వల్ల. కానీ దేవుడు అలాగే ఏర్పరచుకోలేదు మనల్ని. దేవుడు మనలను భార్యాభర్తలకు అలాగైతే ఏర్పరచుకోలేదు. వివాహ బంధం ఎలాగైతే దేవుడు నిర్ణయించాడో అదేవిధంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి. కానీ మనకు విడాకులు అసలే ఇక భార్యాభర్తలు గొడవ అయినప్పటి నుండి విడాకులు తీసుకొచ్చా, భార్య నుండి భర్త దూరం అవ్వచ్చా, లేకపోతే భర్త నుండి భార్య దూరం అవ్వచ్చు అనేది కూడా దేవుడు కూడా స్పష్టంగా లేఖనాల్లో రాశాడండి. ఎందుకంటే మార్కు సువార్త 10వ అధ్యాయం నుంచి మొత్తం ఒక 10వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు మనం చదువుకుంటే ఇది విడాకులకు సంబంధించిందండి. ఒక భార్య భర్తలు విడాకులు తీసుకోకూడదా అనే ప్రక్రియ మొత్తం దేవుడు తన లేఖనంలో రాయించాడండి. మనిషికి ఇంత ధన్యత ఇచ్చాడండి భూమి మీద నివసించిన మనిషికి. ఎందుకంటే భూమిని సృష్టించి మానవుని నిర్మించి ఇక భూమి మీద మిక్కులు శ్రేష్ఠుడిగా ఈ మానవుణ్ణి నిర్మించుకున్నాడండి. అలాగే యోబు గ్రంథము చూసినట్లయితే యోబు గ్రంథము 35వ అధ్యాయము, యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దామండి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేసు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారు ఎవరునూ లేరండి. ఎలా దేవుడు మనల్ని ఎలా నిర్మించుకున్నాడండి? మనకు మానవుణ్ణి మిక్కులు శ్రేష్ఠుడిగా మనల్ని నిర్మించుకున్నాడు. ఎలాగంటే భూజంతువులన్నిటికంటే, ఆకాశ పక్షువుల అన్నిటికంటే మనలను ఎక్కువగా బుద్ధితోని జ్ఞానంతో మనలను మిక్కులు శ్రేష్ఠుడిగా మానవులను నిర్మించుకున్నాడండి. అలాగే ఒక ద్వితీయోపదేశకాండం కూడా చూస్తే మనలను దేవుడు ఎంత ధన్యత ఇచ్చి ఎంత బాధ్యత ఇచ్చాడో ఒకసారి మనం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15-16 ఒకసారి చూడండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను. అట్లు చేసిన యెడల నువ్వు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. చాలండి, దేవుడు మనలను మిక్కిలి శ్రేష్ఠుడిగా ఉంచాడు. ఆ శ్రేష్ఠుడిగా ఉంచడమే కాకుండా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మనకి ఆలోచించే జ్ఞానము కూడా మనకి ఇచ్చాడు. అది దేన్ని బట్టి మనం ఆలోచించాలంటే మనకు జీవమును మేలును
అలాగే మరణమును కీడును కూడా మనం ముందుంచాడండి. మనం ముందుంచినప్పుడు మనము ఆయన ఆజ్ఞలను గనుకొని ఆయన మాటలను నెరవేర్చిన వారులైతే మనము జీవమును మేలును పొందుకుంటాం. అలాగే ఒకవేళ ఆయన మాటలను విసర్జించి ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే మరణమును కీడును మనకు సంభవించే వారిగా మనం ఉంటాం. దేవుడు అనేకమైన యొక్క లేఖనంలో రాయించి మానవులకు అనేకమైన మాటలను మనకు చెప్పడం జరుగుతుంది. దేవుని స్వరూపంలో మన అందరం చేయబడ్డాము గనుక, ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు వస్తువులు తయారు చేసే ప్రక్రియ మాత్రమే దేవుడు మనకు ఇచ్చాడండి. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుడు వస్తువులను తయారు చేసే ప్రక్రియ ఎవ్వరికి ఇవ్వలేదండి. ఆకాశంలో ఎగురు పక్షులకు ఇవ్వలేదు, అలాగే భూమి మీద నివసించే జంతువులకు ఇవ్వలేదు, అలాగే జలములో ప్రాకు మత్స్యములకు కూడా దేవుడు అంత ధన్యత ఇవ్వలేదండి. భూమి మీద మనలను ఒక సెపరేట్గా మనకు దేవుడు మనలను సృజించుకున్నాడు. ఆయన ఇచ్చినందుకు ఎంత ధన్యత భాగ్యంగా మనము ఎంచుకోవాలండి. అలాగే కీర్తనల గ్రంథం కూడా ఒకసారి చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3 నుంచి ఒకసారి చదువుకుందామండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనసును జ్ఞాపకం చేసుకున్నకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెం తక్కువవానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావమైనది. దేవుడు మానవులకు అనేకమైన మనకు మంచి ధన్యతనిచ్చాడండి. ఎందుకంటే ఇక్కడ కీర్తన గ్రంథంలో కూడా మనకి తెలియపరుస్తున్నాడు. ఎలాగంటే ఆకాశ పక్షువులన్నిటికంటేను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులన్నిటికంటేను, సముద్రంలో నివసించే మత్స్యములన్నిటికంటేను మానవుడు మనకు వీటన్నిటికంటే మానవుడికి మంచి ధన్యత భాగ్యముగా ఇచ్చాడు. మానవుడికి ఎంత ధన్యత భాగ్యం ఇచ్చాడో చూడండి. ఆ ధన్యను బట్టి మనం ఏం చేయాలంటే, ఈ దేవుడు ఇంత ధన్యత ఇచ్చాడు, ఈ ధన్యతను బట్టి మనము ఏం చేయాలంటే విశ్వాసంగా ఉండాలి. ఈ ధన్యతను బట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసంగా ఉండాలి. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధ దాని మీద మనము కట్టుకోవాలి. ఈ విశ్వాసాన్ని బట్టి మనము అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకోవాలండి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 చూడండి. యోధా రాసిన పత్రిక, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మనిషి జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు అది కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు దాచుకుని నుండి. చాలండి. యోధా రాసిన పత్రికలో కూడా దేవుడు మనం చెప్తున్నాడు. ఎందుకంటే ఇంత ధన్యత ఇచ్చిన మనము ఏం చేయాలంటే మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడమే కాకుండా అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకునే వారిలాగా ఉండాలండి. విశ్వాసాన్ని బట్టి నోవాహ గారు ఏం చేశారంటే ఓడ తయారు చేశారండి. దేవుడు చెప్పిన మాట అండి. ఇది దేవుడు ఏర్పరిచిన ఓడ. ఎందుకంటే నోవాహు దేవుని మాట విన్నాడు. దేవుని మాట విని విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధం చేసిన విశ్వాసాన్ని బట్టి
కలిగి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడు ఆయనండి. ఎందుకంటే దేవుని మాట విన్నాడు. నోవాహు గారు ఏం చేశారంటే దేవుని మాట విన్నాడు. అందుకని విశ్వాసం తన కుటుంబం అంతా రక్షింపబడేలాగా చూసుకున్నాడు. ఎందుకంటే జలప్రలయం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి, రక్షణ పొందని నోవాహు గారు చెప్పారు. ఇదేంటి భూమి ఇంతలా బాగానే ఉంది కదా, ఇటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఈ భూమి మీద లేవు, ఏంటి పిచ్చోళ్ళలాగా ఇలా చెప్తున్నాడు ఏంటి అని చాలామంది అనుకున్నారండి. కానీ ఈ జలప్రలయం వచ్చే సమయానికి నోవాహు గారు ప్రకటించిన సమయానికి సుమారు 100 సంవత్సరాల గ్యాప్ అండి. మనమైతే నమ్ముతామండి. మనము 100 సంవత్సరాల తర్వాత ఇక జలప్రలయం వచ్చింది కదండి, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిగేది. ఒరే వాళ్ళ జాగ్రత్తగా ఉండు, రేపు పొద్దున వాతావరణం బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా, మనం ముందుగానే సిద్ధపడిపోతాం. కానీ నోవాహు గారు చెప్పిన సమయానికి, అలాగే ఇక ఈ జలప్రలయం వచ్చే సమయానికి సుమారు 100 సంవత్సరాలండి. అలాగే ఒక బైబిల్లో చెప్పిన రీతికి ఒకసారి మనం కూడా ఇది చూద్దామండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసెను. అందువలన అతనిని లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన. చాలండి. ఈయన దేవుని మాట విన్నాడండి. దేవుని మాట విన్నాడు. దేవుని మాట నేను వినను అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ నోవాహు గారు అయితే అలాగా చేయలేదండి. దేవుని మాట విన్నాడు, దేవునికి విధేయుడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసమును బట్టి నీతికి వారసుడిగా తీర్చిదిద్దబడ్డాడండి. అలాగే దేవుని మాట మనం కూడా వినట్లయితే దేవునికి విశ్వాసంగా, అలాగే మనము పరిశుద్ధమైన దాని మీద మన విశ్వాసమును కట్టుకునేవారిగా మనం ఉంటామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి తన ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. చాలండి. ఆ పునాది ఎక్కడుందండి? బండ మీద ఉందండి. మనం కూడా ఎక్కడంటే విశ్వాసము అనే బండ మీద, పరిశుద్ధమైన దాని మీద మనం కూడా మన ఇల్లును కట్టుకోవాలండి. నోవాహు గారు దేవుడు చెప్పిన మాటను ఎలాగైతే చేశాడో, యావత్తు చేశాడో, తన కుటుంబాన్ని ఎలాగైతే రక్షించుకున్నాడో అది దేవుడు ఏర్పరచాడు. నోవాహు గారికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకని నోవాహు ద్వారా మొత్తము ఒక కుటుంబము రక్షింపబడేలాగా దేవుడు ఒక కుటుంబాన్ని రక్షణలోకి తీసుకుని వచ్చాడండి. అలాగే ఆదికాండము 6:22 ఒకసారి చూద్దామండి. ఆదికాండము ఒకసారి అండి. అండి. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసాను. చాలండి. కొంచెమే చేశాడండి, పూర్తిగా చేశాడండి. దేవుడు చెప్పాడు కదండి నోవాహు గారికి దేవుడు చెప్పాడు. సగం చేసి ఆపేశాడండి నోవాహు గారు? లేదండి, పూర్తిగా యావత్తు మొత్తం చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, అంటే ఒక వాడ ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, అలాగే దానికి కిటికీలు, దానికి ఒక ద్వారములు ఎక్కడైతే ఉండాలో ప్రతీది కూడా నోవాహు గారికి చెప్పారు. దేవుడు చెప్పినప్పుడు నోవాహు దేవుని మాట విని ఒక వాడను దేవుడు ఎలాగైతే సిద్ధపరచమన్నాడో అదేవిధంగా నోవాహు గారు ఒక వాడను సిద్ధపరిచి ఒక దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు కూడా చేసాను. అప్పుడు చేసిన పిమ్మట జలప్రలయము మొదలైందండి. ఆదికాండము 7వ అధ్యాయము 16 ఒకసారి చూసుకుందామండి. ఆదికాండము 7వ అధ్యాయము 16 అండి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా వాడలో అతనిని మూసివేసెను. చాలండి.
దేవుడు ఏమైతే ఆ ఓడలోకి ప్రవేశించమన్నాడో అందులో ఒకటి ఆడదియు మగదియు అలాగా ప్రతి జంతువుని ప్రతి ఒక్క జీవుల నుంచి కూడా ఆడది గాను మగది గాను ఒక ఓడలోని ప్రవేశించిందండి. దేవుడు దేన్నైతే దాని లోపలికి ఒక లోపరుచుకున్నాడో అది ఒక ఆడదిగాను మగదిగాను ఒక ఓడలోని ప్రవేశించినట్లు మనము చూస్తున్నామండి. అది ఒక ప్రవేశించిన తర్వాత దేవుడు వాటిని తలుపులు మూసివేసెను. 40 దినములు ప్రచండ వర్షం కురిసెను. ఆ ఓడ కూడా ఒక నీటికి ప్రవాహంలాగా తేలుతూ ఉందండి. ప్రళయం కూడా దేవుని ముందు చేతులు కట్టుకునే విధంగా దేవుడు ఇక నోవాహు చేత ఓడను ఏర్పరచుకున్నాడు. ప్రళయం కూడా ఏమైందంటే దేవుని ముందు చేతులు కట్టుకునేలాగా ఉందండి. మనము కూడా సురక్షితంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞను పాటించాలండి. నాశనం అవ్వాలంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాలి. మరొకసారి చెప్తున్నాను, సురక్షితంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞను పాటించాలి. నాశనం అవ్వాలంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించాలి. దేవుడు ఇది ఇక నోవాహు గారి ద్వారా దేవుడు ఏర్పరచుకొనబడిన వాడండి. అలాగే మనం ఇప్పటి వరకు దేవుడు ఏర్పరచుకున్న వాడ నోవాహు ద్వారా ఏర్పరచుకున్నాడు. మనం కూడా మన సొంత ప్రయత్నాలతో మనం ఇష్టానుసారంగా మనం ఎలాగైతే జీవిస్తున్నామో లోకంగా దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞలు ఇస్తున్నాడో ఆ ఆజ్ఞలను వినుకోకుండా ఆజ్ఞను అతిక్రమించి మనం ఎలాగ పాపం చేస్తున్నామో దేవుని మాటలు వినుకోకుండా మనం ఎలాగ ఉంటున్నామో మన సొంత ప్రయత్నాలతో మనం ఏమి ఏర్పరచబడుచుకున్నామో ఒకసారి ఇది కూడా మనం చూద్దామండి. అది ఇప్పటి వరకు దేవుడు ఏర్పరచుకున్న వాడ నోవాహు ద్వారా ఏర్పరచుకున్నాడు. మనుషులు ఏర్పరచుకున్న వాడ మనం ఒకసారి గమనిద్దామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చదువుకుందామండి. యోనా గ్రంథము. అయితే యెహోవా ఒకసారి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడ వారితో కూడి తర్షీసునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోగతి వచ్చింది. చాలండి, ఇది ఇప్పటి వరకు మనం చదువుకున్నామండి. యోనా గ్రంథం 1 నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇది యోనా గారు ఏం చేశారంటే, దేవుడు నినివే పట్టణము నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది, అక్కడ ఎందుకంటే పాపము ఎక్కువ అవుతుంది, నువ్వు వెళ్ళి నా గురించి అక్కడ సువార్త ప్రకటించని యోనా గారికి చెప్పారండి. యోనా గారు చెప్తుంటే యోనా గారికి భయం వేసి నినివే పట్టణస్థం అక్కడికి వెళ్తే నన్ను కొడతారేమో లేకపోతే నన్ను చంపుతారేమో అని భయపడిపోయి నినివే పట్టణం వెళ్ళడం మానేసి తర్షీసు వెళ్ళే వాడ ఎక్కాడండి. అక్కడ దేవుని మాట నిర్లక్ష్యం చేశాడు. దేవుడిచ్చిన మాటను పట్టించుకోలేదు. ఎందుకంటే భయపడ్డాడు. అక్కడ ముందుగా ఏం చేశాడంటే భయపడి నినివే పట్టణం వెళ్ళకోకుండా తర్షీసు వెళ్ళి ఓడను ఎక్కాడు. తర్షీసు వెళ్ళి ఓడ ఎక్కినప్పుడు ఎందుకంటే అప్పుడు ఆ సముద్రం మీద గొప్ప భయంకరమైన గాలి తుఫాను రేగిందండి.
ఇది మన అందరూ తెలిసిన విషయమే. యోనా గారి విషయం మన అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటి, ఇక యోనా గారు చేసింది మరొకటి. ఎందుకంటే దేవుని మాట అక్కడ వినలేదు. కానీ ఈయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో ఒకసారి మనం గమనిద్దామండి. ఎందుకంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణము వెళ్ళమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్సీసు వెళ్ళే వాడెక్కాడు. కానీ దేవుడు ఈయన ప్రాణం మటుకు తీయలేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈయన ప్రాణం తీయకోకుండా తన ఓడల మీద ఎక్కినప్పుడు, తర్సీసు వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు అక్కడ ఓడలోని సముద్రం మీద పెద్ద గాలి తుఫాను రేగిందండి. ఆ గాలి తుఫానికి యోనా గారు ఏం చేస్తున్నారంటే, ఇక ఓడ కింద భాగాన్ని మంచి గాఢ నిద్రతో పడుకున్నాడండి. అంటే ఆయనకి ఇంకేమీ తెలియట్లేదు. ఎందుకంటే నేను సేఫ్ అయిపోయాను, దేవుని మాట వినకపోయినప్పటికి కూడా నేను సేఫ్ అయిపోయాను, నేను ఇంకా భయపడవసరం లేదు అని ఒకవేళ ఈయన అనుకున్నాడేమండి యోనా గారు. ఎందుకని వాడ కింద భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. అప్పుడు ఇక సముద్రం మీద గాలి తుఫాను రేగుతున్నప్పుడు చాలామంది కూడా ఒక వాడలో ప్రయాణించే ప్రయాణికులు కానీ నావికుడు కానీ ఎంతగానో భయపడుతున్నారండి. ఏంటి ఇక గాలి తుఫాను ఏంటి ఇంత దారుణంగా ఇంత సడన్గా ఏంటి జరుగుతుంది అనేటప్పటికీ సర్లే ఎందువల్ల వచ్చిందో మన వాడలో ఉన్న వారందరూ ఒకసారి తన పేర్లను సీట్లో వేసుకుందామని చెప్పేసి వేసుకున్నప్పటికీ ఇక కింద భాగాన పడుకున్న యోనా గారు పేరు వచ్చిందండి. యోనా గారు పేరు వచ్చినప్పుడు ఆయన పడుకున్నప్పుడు ఆయన లేపి, నువ్వు ఎవరవు అంటే, నేను ఇలాగా దేవుని సన్నిధి నుంచి నేను పారిపోవచ్చాను, నా దేవుడు జీవం గల దేవుడు, కానీ నేను ఆయన మాట వినకోకుండా నన్ను నినివే పట్టణం పంపాడు, కానీ ఆ పట్టణానికి నేను వెళ్ళకోకుండా నేను భయపడి నేను తర్సీసు వెళ్ళే ఓడను నేను ఎక్కాను. ఇది నా వల్లనే జరిగింది ఈ ప్రక్రియ. ఇక దారుణము, ఇక గాలి తుఫాను దేవుడు నా వల్లనే జరిపించాడు. నన్ను పట్టుకొని ఇక సముద్రంలో పడవేసిన ఎడల ఇక గాలి తుఫాను ఆగుతుందని యోనా గారు ఇక వాడలన్న ప్రవేశించే ప్రయాణికులతో కానీ నావికుడితో కానీ చెప్పడం జరిగింది. ఎలాగైతే చెప్పాడు యోనా గారిని సముద్రంలో పడవేసినప్పుడు అక్కడ సముద్రం కూడా తగ్గిందండి, ఒక గాలి తుఫాను తగ్గింది. మనం కూడా అప్పుడు, ఎందుకంటే దేవుని మాట మనం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకు అనేకమైన ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద మనం ముందుగానే చూసుకున్నప్పుడు ఎవరికి ఇవ్వలేదండి ఆ ధన్యత, మానవులుగా మనకే ఇచ్చాడు ధన్యత. ఆ ధన్యత బట్టి మనం ఎంత సంతోషించాలండి. ఎందుకంటే ఆకాశం పక్షులు ఉన్నాయి కదండి, ఆకాశం మీద తిరుగు పక్షులు ఉన్నాయి, అలాగే భూమి మీద నివసించి చాలా జంతువులు ఉన్నాయి. వాటి ఎవరికి ధన్యత ఇవ్వలేదండి. ఒక వస్తువును తయారు చేయాలంటే దేవుడు మానవుడు మనకిచ్చాడు, మానవుడిగా ఉన్న మనకిచ్చాడు. ఇంకెవరైనా తయారు చేయగలిగిన వస్తువుని ఎవరు తయారు చేయలేదండి. కానీ ఆ బాధ్యత, ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి, దేవుని నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన ఆజ్ఞలను గైకునే వారిలాగా ఉండాలి. అంతేగాని దేవుడు ఎలాగైతే ఏ విధంగా మనల్ని ఏర్పరచుకుంటున్నాడో అదే విధంగా మనం దేవుని పట్ల లోబడి ఉండాలి. మన సొంత ప్రయత్నాలతోటి దేవుని మాట వినుకోకుండా మనం ఉన్నామంటే యోనా గారు ఎలాగైతే ఇబ్బంది పడ్డాడో, ఎలాగైతే ఇబ్బంది పడి అదేవిధంగా మనం కూడా అనేక ఇబ్బందుల్లో మనము ఉంటామండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బాబేలు గోపురం కూడా గురించి కూడా మనము చెప్పొచ్చు. ఎందుకంటే దేవుడి కంటే గొప్పగా ఉందామనుకున్నారు. ఇక బాబేలు గోపురం ఎందుకు కట్టారండి? దేవుని కంటే ఇంకా మనం ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే, మనల్ని సృష్టించిందే దేవుడు, కానీ మనం ఏం చేస్తామంటే దేవుని కంటే గొప్పవారిగా ఉండాలని ఆలోచిస్తున్నాం. ఎంత తప్పండి మనం చేసేది. మనల్ని సృష్టించాడు, ఈ భూమి మీద మనల్ని నిలబెట్టాడు. మనకి మనకి ఉదయకాలం నుంచి సాయంత్రకాల సమయం వరకు మనం తినడానికైనా మన పని పట్ల విషయంలో దేవుడు మనకు అనేకమైన ధన్యత ఇచ్చి చూపిస్తున్నప్పుడు కూడా మనము దేవుని నిర్లక్ష్యం చేసి ఆయన కంటే గొప్పవారిగా ఉందామని చూస్తున్నాం. బాబేలు గోపురం కూడా అలాగే చేశారండి. అక్కడ ఉన్న ప్రజలు దేవుని కంటే గొప్పవారుగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టామంటే ఆ బిల్డింగ్ మీద నేను ఇంకొక స్టేర్ ఎక్కువ ఉండాలనుకుంటాం, తక్కువ ఉండాలని మనం అనుకోము. కానీ అది మనకు అవసరం లేదండి. అసలు దేవుడిచ్చిన ధన్యత బట్టి మనకి తినడానికి 3 పూట్ల మనకు ఆహారం ఇస్తున్నాడు, సమృద్ధిగా ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, అలాగే సమృద్ధిగా ఉండడానికి బట్టలు ఇచ్చాడు, అలాగే మన చేతి పనుల విషయంలో కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. చాలండి. కానీ ఈ బాబేలు గోపురం ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని కంటే గొప్పవారుగా ఉందాము, ఎందుకంటే మనం అందరికంటే ఎక్కువగా కనపడాలి, మనం అందరికంటే పైన ఉండాలి. ఎవరైనా చూస్తే కింద నుంచి చూస్తే మనమే కనపడాలనుకున్నారు. కానీ దేవుడికి అది నచ్చలేదండి. దేవుడికి నచ్చక ఏం చేస్తాడంటే అక్కడ మాటలను, వారి భాషలను తారుమారు చేశాడండి. ఒకరి మాట ఒకరికి అర్థమవుతలేదు, ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లేదు.
దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటను వినుకోకుండా నిర్లక్ష్యం చేసేవారిగా మనం ఉంటున్నాం. మన సొంత ప్రయత్నాలతో మనం ఏర్పరచుకుంటున్నాం. దేవుని మాట పక్కన పెడుతున్నాము. మనం సొంత ప్రయత్నాలతో మనం ఏమైతే చేయాలనుకున్నామో అదే చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించి మనం వెనక్కి చూసుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు మనకి, దేవుడు లేఖనాలు ఏం చెప్తున్నాయి, దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు, ఎలా జీవించమన్నాడని మనం చెప్పుకున్నట్లయితే నోవాహు నీతికి ఎలాగైతే వారసుగా ఉన్నాడో అలాగ మనల్ని కూడా నీతికి వారసులాగా అవ్వడానికి దేవుడు మన మీద కృప చూపిస్తున్నాడండి. ఆ ధన్యత ఎవరికి లేదు కాబట్టి మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకోకుండా దేవుడిచ్చే ఆజ్ఞలకి లోబడి ఉండేలాగా మనం కూడా ఉండాలని యొక్క మధ్యకాల సమయంలో నేను మీతో మాట్లాడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మనం రెండు విధాలుగా చూసాం. దేవుడు ఏర్పరచుకున్న వాడ నోవాహు ద్వారా దేవుడు ఏర్పరచుకున్నాడు. మనుషులు ఏర్పరచుకున్న వాడ యోహాను గారు సొంత ప్రయత్నాలతో తన దేవుని సొంత మాటలతోటి యోనా గారు తన సొంత మాటలతో తన దేవుడు చెప్పింది వేరు, యోనా గారు సొంత మాటలు చేశాడు. సొంత విషయాలు దేవుడు చెప్పింది ఒకటైతే ఈయన చేసింది మరొకటి. అలాగ మనం దేవుడి మాట ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదని మనం దేవుడు ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా మనం నడుచుకోవాలని నేను మీకు మధ్యకాల సమయంలో చెప్తున్నానండి. దేవుడు చూపించిన వాడ నోవాహు గారు అయితే మనిషి ఎంచుకున్న వాడ యోనా గారిది. మనము దేవుడు ఏర్పరిచిన వాడలాగా ఆయన ఏదైతే చెప్పాడో ఆ విధంగానే మనం నడుచుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నానండి. ఉన్నత శిఖరాలకు ఎక్కారు ఎవరండి? ఉన్నత శిఖరాలకు ఎక్కిన వారు ఎవరంటే దేవుడు చెప్పిన మాటలను మనం వింటే ఉన్నత శిఖరాల్లో మనం ఉంటాము. అలాగే ఉన్నత స్థానాన్ని కోల్పోయిన వారు ఎవరంటే యోనా గారు. ఉన్నత శిఖరాలను ఎక్కిన వారు నోవాహు కుటుంబం ఉన్నత శిఖరాలు. ఎందుకంటే ప్రళయం వచ్చినప్పుడు కూడా ఆ ప్రళయాన్ని కూడా చేతిని కట్టుకునే విధంగా దేవుడు చేశాడు. యోనా గారు తప్పు తెలుసుకున్నాక, ఎందుకంటే ముందు దేవుని మాట వినలేదు, తప్పు తెలుసుకున్నాక అప్పుడు దేవునికి లోబడి ఉన్నాడండి. కానీ మనకు ముందుగానే లేఖనాలు తెలియపరుస్తున్నా నువ్వు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా దేవుని వెంబడించాలో, ఆయన ఎలాగ పాటించాలో ముందుగానే దేవుడు ఏర్పరచుకున్నాడండి. అలాగే చివరి వచనాన్ని ఒకసారి చూసుకుందామండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం అండి. ఒకసారి అండి అదే యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం అండి. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ వచనం ఆధారంగా ఆయన తెరిచిన ద్వారములని ఎవ్వరూ మూయలేరండి. ఆయన ఒక్కసారి తలుపులు మూసాడంటే ఆ ద్వారములు మళ్ళీ మనం తెరవలేమండి. ఒక్కసారి ఆదాము గారు తప్పు చేసినప్పుడు వారిని బయటికి గెంటినప్పుడు ఒక్కసారి తలుపులు మూసాడు. మళ్ళీ ఆ తలుపులు ఇంతవరకు కూడా ఎవ్వరూ తెరవలేదండి. ఎందుకంటే ఆయన ద్వారములు మళ్ళా తెరవడం ఎవరి వల్ల కాదండి. ఒకవేళ ఆయన తెరిచిన ద్వారములు ఎవ్వరూ మూయలేరండి. నోవాహు కుటుంబము ఎలాగైతే అక్కడ ద్వారములు ఎలాగైతే మూసారో మళ్ళీ తర్వాత తెరవడం ఎవరి వల్ల కాలేదండి. ఆదాము తప్పు చేసినప్పుడు ద్వారములు తెలిసి వాళ్ళని బయటికి గెంటేశారండి. అప్పుడు ఒక ద్వారములు మూయడానికి ఎవరి వల్ల కాలేదు. నోవాహు కుటుంబంలోని ద్వారములు ఎలాగైతే తెరిచాడు, ఎందుకంటే ఒక రక్షణ అనే వాడలోకి కుటుంబాన్ని ఎలాగైతే అక్కడ లోపల సిద్ధం చేసి వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం రాకుండా జలప్రాయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నోవాహు కుటుంబం సంతతిని కుటుంబాన్ని అక్కడ లోపల పెట్టి ద్వారములు మూసారండి. తర్వాత మళ్ళీ ఎవరి వల్ల ఆ ద్వారములు తెరవడం వీలు కాలేదు. 40 దినములు ప్రచండ వర్షం అయిపోయినంత తర్వాత పక్షులను కాకిని చూసి ఆ భూమి అంతా ఆరిపోయిన తర్వాత ద్వారములు తెరిచారండి. మనం కూడా అనుకుంటాము సర్లే దేవుడు మన కోసం ద్వారములు తెరిచిపెడతాడు, ఎందుకంటే ఒకసారి ఇది చిన్న తప్పకే కదా, లేకపోతే మన రక్షణ పొంది సర్లే చిన్నది కదా మరలా దేవుని అడుగుదాము, క్షమాపణ అడుగుదాము అని మనం అనుకుంటాం. కానీ ఎందుకంటే ఒక్కసారి మన రక్షణలోకి వచ్చాక దేవుణ్ణి వెంబడించేవారు ఉండాలి తప్ప మళ్ళీ వెనక్కి తిరిగేవారుగా మనం ఉండకూడదండి. అందుకే చెప్తున్నాడు దేవుడు మూసిన ద్వారములు ఎవరూ తెరవలేరండి. అలాగే దేవుడు తెరిచిన ద్వారములు మరలా ముయ్యడం ఎవరి తరము కాదండి.
అలాగే మనం కూడా ఈ యొక్క రోజును బట్టి మనం ఎలాగోలంటే దేవుడు ఆజ్ఞను పాటించేవారిలాగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేసేవారిగా మనం ఉండకూడదండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఆయనకి ఏర్పరిచేవారుగా, ఆయన మనకు లోబడేవారుగా ఉండాలి. అంతేగాని మన గొప్పల కోసం, మన సొంత విషయాల కోసం ఆయన మాటలను పక్కన పెట్టి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి మనం పాపం చేసేవారుగా ఉండకూడదని ఈ యొక్క మధ్యకాల సమయంలో ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. సమయం ఇచ్చిన సహోదరుడు కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఇంతవరకు చక్కని మాటలు తెలియజేసిన రాజుపాల్ గారికి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ